పురుషోత్తం రెడ్డి గారు, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతూ ఉన్నా ఇంకా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించిన నీటి పంపకాల విషయంలో క్లారిటీ రావడం లేదు. సెక్షన్ 3 కింద కట్టబోయే ప్రాజెక్టులకి సంబంధించి, నదీ జలాలకి సంబంధించి రకరకాలుగా మాటలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటండి ఈ ఇష్యూ? ఒకటి బేసిక్ గా నదీ జలాల పంపకాలు, నీటి పంపకాలు కొంచెం క్లిష్టమైన అంశం. ప్రజలకు సంబంధించిన అర్థం, చాలా మంది ప్రజలు మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరిగింది ఇట్లాంటి చుట్టిన ఆలోచిస్తారు తప్ప లోతలకు వెళ్ళరు. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ప్రభుత్వాలు కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 2 సమస్యలు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటా ఉంది. ఒకటి, బైఫర్కేషన్ యాక్ట్ పరిధిలో ఈ సమస్య పరిష్కారం కాదు, కేవలం 2 రాష్ట్రాలు. ఎందుకంటే మనకు కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కృష్ణానది 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. 3 రాష్ట్రాలకు సంబంధించి ప్రజెంట్ బచావత్, అంటే బచావత్ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ జరుగుతుంది, బచావత్ అవార్డు అయింది. వన్స్ బచావత్ ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేసేసిన తర్వాత దీనిపైన సుప్రీం కోర్టు కూడా ఏమీ చేయలేదు. దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే మళ్ళీ కమిషన్ అన్న వేయాలి, లేకపోతే పార్లమెంట్కి అధికారం తప్ప సుప్రీం కోర్టుకు కూడా అధికారం ఉండదు. సుప్రీంకోర్టు జడ్జి హోదా ఉంటుంది కమిషన్ చైర్మన్ కి. బచావత్తు సుదీర్ఘ కాలం పాటు స్టడీ చేసి 3 రాష్ట్రాలకి నీటి పంపకాలు చేశాడు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు 800 పైచిలకు టీఎంసీలను నికర జలాలు కేటాయిస్తూ, రెండవది ఏం చేశారు, మిగులు జలాలు మొత్తం కూడా దిగువ రాష్ట్రమైనటువంటి పూర్తిగా చెందుతుంది. మిగులు జలాలు, వరద జలాలు ఇది రేర్గా వస్తుంటాయి. వీటిని అంటే దిగువ రాష్ట్రం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వస్తుందని చెప్పి చివరి రాష్ట్రం, ఒక మాటలో చెప్పాలంటే సముద్రానికి కలిసిపోయే ముందున్న రాష్ట్రానికి హక్కులు ఉంటాయనేది బ్రిజేష్ కుమార్ ఇచ్చినటువంటి, బచావత్ ఇచ్చినటువంటి అలిగేషన్స్ ఇప్పుడు అట్లే ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో నీటి పంపకాల పునర్వ్యవస్థీకరణంగా బచావత్ ని కమిషన్ చేశారు. ఇంకా బచావత్ ప్రపోజల్ పెట్టింది కానీ ఇంకా గెజెట్ కాలేదు. ఈ దశలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సవాల్ చేశాడు కోర్టులో. ఏంటంటే బ్రిజేష్ కుమార్ ఏం చేశాడంటే, ఇది కొంచెం క్లిష్టమైనప్పుడు కూడా అర్థం కావాలి కాబట్టి, కొన్ని సంవత్సరాల పాటు 40-50 సంవత్సరాల పాటు నీటి ప్రవాహాన్ని కృష్ణానదిలో చూసి సరాసరి ఇంత ఉంటుంది ప్రతి సంవత్సరం అనే ఒక అంచనాకు వచ్చి 4 రాష్ట్రాలకు అక్కడున్న క్యాచ్మెంట్ ఏరియా, ఆ రాష్ట్ర అవసరాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు బ్రిజేష్ చేశాడు. బచావత్తు ఇక్కడ అంచనాలో తేడా వచ్చేసింది. అప్పుడు 800 పైచిలుకు టీఎంసీలో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇప్పుడు ఈయన పెంచేసినాడు. అంటే నీటి లభ్యతని తక్కువ పర్సంటేజ్ చూసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా 1000 పై టీఎంసీలు కేటాయింపులు ప్రపోజల్ చేసినాడు. ఈయన చేసిన ఒక ప్రమాదకరమైన, అంటే ఇంతకుముందు హక్కుగా ఉన్నటువంటి దిగువ రాష్ట్రానికి పూర్తి హక్కుగా ఉన్నటువంటి ఈ మిగులు జల, వరద జలాలను కూడా 3 రాష్ట్రాలకు పంచేసినాడు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక వాడికి మిగులు జలాల్లో 100 టీఎంసీలు పంచారనుకోండి, మిగులు ఏదో నికరం ఏదో తెలియకుండా మొత్తం పట్టుకుంటాడు. పట్టుకునేసిన తర్వాత మనకు నీళ్ళు రావు. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇది సవాల్ చేసి ఇది కుదరదు, దిగువ రాష్ట్రానికి కావాలని, అది పెండింగ్ లో ఉంది. ఇంకా బచావత్ అమల్లో కాల. ఇంతలో మన దురదృష్టం అదృష్టం రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి 800 పైచిలుకు టీఎంసీలను ఆ రోజు ఉభయ చీఫ్ సెక్రటరీలు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీలు, తెలంగాణ రాష్ట్రానికి ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు ఉండాలి అని పంపకాలపైన సంతకాలు పెట్టారు. పంపకాలు వీళ్ళు చేసే అధికారం వీళ్ళకి లేదు. ఏం చేశారు, ప్రాజెక్టుల వారిగా లెక్కలేసుకున్నారు. దాంట్లో ఏం రాశారంటే, ఒక పొరపాటు ఏమని చెప్పారంటే, ఈ 8 మంది దాంట్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కి, దాదాపు 299 టీఎంసీలు తెలంగాణకి చెందుతున్నాయని రాసుకొని ఇది టెంపరీ అని సంతకాలు పెట్టారు ఇద్దరు చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు తెలంగాణ అది పట్టుకుంటాను, ఇది టెంపరీ అని చెప్పారు కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ పంపుకుంటాం అంటాడు. అంటే మళ్ళీ ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి పంచుకుందాం అంటారు. ఆంధ్రప్రదేశ్కి ఇది నష్టం. ఎందుకు నష్టం అంటే, ఒకసారి నీటి పంపకాలు చేసిన తర్వాత ఒకసారి ఒక ప్రాజెక్టు కింద, ఉదాహరణ నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 10 లక్షల ఎకరాలకు నీటి కేటాయింపు చేయాలనుకో, దాన్ని టచ్ చేసే అధికారం ఎవరికి లేదు. కొత్తగా కేటాయించాలంటే అదనంగా కేటాయించాలి తప్ప దాన్ని సస్టైన్ చేయాలి. ఇది భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏం చెప్తుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా కృష్ణానది ఫస్ట్ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక తర్వాత తెలంగాణలో ప్రవహిస్తుంది. తెలంగాణ నుంచి రాయలసీమకు వస్తుంది, కర్నూలు జిల్లాలో ప్రవహించి మళ్ళీ కృష్ణా డెల్టాకి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసిపోతుంది అంశలదేవి దగ్గర. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంది, మొదటి మా ప్రాంతం కాబట్టి మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు నీటి కేటాయింపుల్లో 50-50 ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వచ్చిన 800 పైచిలుకు టీఎంసీలో మాకు వాళ్ళకి సమంగా ఇవ్వండి అని వాదన చేస్తున్నారు వాళ్ళు.
ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది కుదరదు, ఇప్పుడు వరకు కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు కొనసాగాలి, ముఖ్యంగా మిగులు జలాలకి ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మిగులు జలాలు చివరి ప్రాంతం అంటే సముద్రానికి కలిసే రాష్ట్రం అంటారు కదా, ఉమ్మడి రాష్ట్రంలో మనకు వచ్చింది. ఇప్పుడు లాజిక్ ఎవరికి వస్తుంది? మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఎందుకంటే సముద్రంలో కలిసే ప్లేస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు. కానీ ఆ మిగులు జలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్కే వస్తుంది యాజ్ పర్ బ్రిజేష్ కుమార్. ఇప్పుడు తెలంగాణ మాకు కూడా వాటా అయ్యింది అని అంటుంది, మాకు అన్యాయం జరిగింది అని అంటుంది. ఇక్కడ పేచీ వస్తా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మిగులు జలాలు కానీ వరద జలాలు చివరి ప్రాంతానికి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, పైన డ్యాములన్నీ నింపుకుంటారు, మిగిలిన నీళ్ళు ఏడ వదులుతారు? మా ఇంటి మీద వదులుతారు. మా ఇంటి మీద అంటే ఆంధ్రప్రదేశ్ మీద వదులుతారు, అంతే కదా. అన్ని డ్యాములు అయిపోయిన తర్వాత వదిలేస్తారు. కాబట్టి కష్టం మాకైనప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చే సౌలభ్యం కూడా మాకే రావాలి అనేది విశ్వజనీయమైనటువంటి న్యాయమైనటువంటి ఆర్గ్యుమెంట్. అది ప్రకారం ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇప్పుడు తెలంగాణ మాకు కూడా కావాలి అంటుంది. ఇప్పుడు పంచాయతీ మాకు ఇక్కడ అభ్యంతరం ఏంటంటే, నేను కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్పదలుచుకుంది ఒకటి, రెండు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ టెంపరీ అని రాయడం అది తప్పు. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, ట్రిబ్యునల్కి తప్ప సుప్రీంకోర్టు కూడా అది ఈ చీఫ్ సెక్రటరీలు ఎవరు? వాళ్ళు ఏం చేశారంటే, మీరు కూడా ఒక లెక్కలు పెన్ పేపర్ తీసుకుంటే తమాషాగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నాగార్జున సాగర్కి ఎన్ని టీఎంసీలు, కుడికాలువకి ఎంత రాసుకున్నారు, ఆల్రెడీ కేటాయింపు ఉన్నాయి ప్రాజెక్టుల వారిగా. ఈ చీఫ్ సెక్రటరీలు ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రాజెక్టులన్నిటి కేటాయింపులు లెక్కేసుకుంటే 512 టీఎంసీలు వస్తుంది, తెలంగాణ ప్రాజెక్టుకి అన్ని కేటాయిస్తే 290 వస్తుంది. దాన్నే వాళ్ళు లెక్కేసి కూడేసినారు. ఈ కూడిక మాస్టర్లు ఎవరు నిర్ణయించడానికి? కాబట్టి ఇదే బచావత్ ఇచ్చినటువంటి కేటాయింపు, దీన్ని మార్చే అధికారం లేదు, సస్టైన్ చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది జరుగుతున్న తత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక అన్యాయం చేసింది, ఒక మోసం చేసింది. అదేంటంటే తెలంగాణ ఎన్నికలకు ముందు తెలంగాణ ఆర్గ్యుమెంట్ కి బలం చేకూరుస్తూ మీరు రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు చేసుకోండి అని అపెక్స్ కౌన్సిల్ కి ద్వారా చేసుకోండి అని చెప్పేసింది. ఇది చాలా అన్యాయం, ఇది అభ్యంతరకరం. దానిపైనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఏమని? ఒకసారి అవార్డు అయిన తర్వాత పునర్విచారణ చేయడానికి లేదు, తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏమైనా అదనంగా కేటాయించే నీళ్ళు ఏదన్నా ఉంటే దాంట్లో మాట్లాడుకోవాలి తప్ప ఆల్రెడీ కేటాయించిన దాంట్లో పునర్విచారణ చేయకూడదు. ద సేమ్ టైం మిగులు జలాలు వరద జలాలు మాకే రావాలి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మేమే చివరి రాష్ట్రం కాబట్టి అని ఆయన కోర్టు ఏమి చెప్పట్లేదు. ఇంతలోపల తెలంగాణ ముఖ్యమంత్రి దానిపైన మాట్లాడని అన్నాడు. అదనంగా ఇప్పుడు బనకచర్ల ఇష్యూ వచ్చిందో మాట్లాడమంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసిందని నేను అన్నాను, కానీ సుప్రీంకోర్టులో ఏదైతే గత ప్రభుత్వం పిటిషన్ వేసిందో దాన్ని బలంగా వాదించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఏదైతే తెలంగాణకు అనుకూలంగా ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఆపుదల చేయాలి. భారతదేశంలో ఏ నిబంధనలు అమలు చేస్తున్నా ఆ నిబంధనలే అమలు చేయాలి. చేసే విధంగా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కంటిన్యూ చేయాలి. గత ప్రభుత్వం వేసిన పిటిషన్ ని బలంగా లాయర్లు పెట్టుకొని, అనుభవం ఉన్న లాయర్లు పెట్టుకొని వాదించాలి, నిలబడాలి. అలా నిలబడకపోతే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాయలసీమలో ఉండే గాలేరు నగరి, హంద్రేనివా, ఇతర ప్రాజెక్టులకు నికర జలాలు లేవు. రాయలసీమకు నికర జలాలు లేవు కృష్ణానదిలో, కేవలం ఎస్ఆర్బిసికి మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా అదనంగా నీళ్లు వస్తే రాయలసీమ, ఇప్పుడు ఉదాహరణకు పోలవరం కడతాము, ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇస్తే ఆ నికర జలాలు మళ్ళీ రాయలసీమ కేటాయించుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ వాదన బలపడితే రాయలసీమకు రేపు నీళ్లు కూడా రావు. కాబట్టి వెనుకబడిన ప్రాంతాలు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం గురైన ప్రాంతాలు అన్యాయానికి మరింత గురవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ చేసిన ఆర్గ్యుమెంట్ తిప్పుకొట్టాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని నిలుపుదల చేసే విధంగా సుప్రీంకోర్టు గత ప్రభుత్వం పిటిషన్ బలంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఉంది. ముఖ్యంగా ఈ నీటి పంపకాలకు సంబంధించి మీరు చెబుతున్నట్లుగా రాయలసీమ జిల్లాలకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు అంత త్వరితగతిన స్పందించే అవకాశం చూడట్లేదు? మనం ఇప్పటికే రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, వెనుకబడి ఉన్న జిల్లాలు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా ఏదో ఒకటి క్యాపిటల్ పెట్టినట్లయితే అది కూడా ఈక్వల్ గా డెవలప్ అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు? రాయలసీమకు ఎక్కువ అన్యాయం ఎందుకు జరుగుతుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి ఎట్టయితే అన్యాయం జరిగిందో రాయలసీమకు అంతే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభాలో భూ విస్తీర్ణంలో దాదాపు రాయలసీమ ప్రాంతం 42%. కానీ నీటి కేటాయింపులు కృష్ణానదిలో మనకి 800 పైచీలకు టీఎంసీలు ఉన్నాయి కదా, దాంట్లో రాయలసీమకు కేటాయించి 512 టీఎంసీలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ వాటా. దీంట్లో రాయలసీమకు ఉన్నది 19 టీఎంసీలే. కానీ నిజానికి వాటా కార్డు తీసుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ పాయింట్ రాయలసీమ, పైపించి ఎక్కువ నీళ్లు తీసుకొచ్చే తుంగభద్ర రాయలసీమలో ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది. పోలవరం ఎందుకు
మొత్తం రాష్ట్రానికి అంటాం, పోలవరం నీళ్ళు ఏమో రాయలసీమకు రావు. పోలవరం నీళ్ళు కృష్ణా డెల్టాకు వచ్చేస్తే శ్రీశైలం నీళ్ళు కృష్ణా డెల్టాకు పోయే నీళ్ళు ఆపుకొని అవసరం తీరిపోతుంది కాబట్టి దాన్ని రాయలసీమ ప్రాజెక్టు కేటాయించాలి. ఎప్పుడు ఆ హక్కు మనకు కొనసాగితే 512 టీఎంసీలు రాయలసీమకి హక్కుగా ఉన్నప్పుడు అక్కడ మిగిలేదని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. నువ్వు ఆ హక్కుని కోల్పోతే రేపేమవుతుంది, వాళ్ళకేమో పోలవరం పూర్తయిపోయి కృష్ణా డెల్టా హ్యాపీగా ఉంటుంది, ఉన్నోడు బాగానే ఉంటాడు. పోలవరం పూర్తి అయితే ఆ నీళ్లు మాకు వస్తాయని ఆశపడుతున్న రాయలసీమ ప్రజలకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది. ఈసారి అన్యాయం జరిగితే బతకడానికి స్కోప్ కూడా లేదు. కనీసం ఇప్పుడు పోలవరం కడతామన్న ఆశనే ఉంది, రేపు అది కూడా ఉండదు. కాబట్టి రాయలసీమకి ఇది క్రూషియల్. కాబట్టి వారికి అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడే నిందలు వేయలేము, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు కాబట్టి అందరూ దాని చుట్టూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమీ లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసిన పిటిషన్ గట్టిగా వాదించి చొరవ తీసుకొని దాన్ని స్టే చేయించుకొని భారతదేశ వ్యాప్తంగా అమలవుతున్న నిబంధనలే ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించే విధంగా గట్టి నిలబడాలి. మన 512 టీఎంసీ ఏదైతే నికర జిల్లాలు ఆల్రెడీ ఉన్నాయో దాన్ని కాపాడుకోవాలి. మరియు రేపు ఆర్గ్యుమెంట్ లో రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటాయింపులు, ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఏముందంటే ఉమ్మడి రాష్ట్రంలో అలికేట్ చేయబడినటువంటి గాలేరు నగరి, హంద్రినీవా, మనకు తెలంగాణ ప్రాజెక్టులన్నిటికీ పూర్వ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్మించుకోవచ్చు అని ఉంది విధంగా చట్టంలో. దానికి స్పిరిట్ గా తీసుకుని ఆ కేటాయింపులు చేసి పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర